Greetings to you all in the most precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తిగల నామములో మీకందరూ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. Welcome to another Sunday on television. మరొకసారి ఈ యొక్క శుభ దినమున ఈ ఆదివారంన మిమ్మల్ని కూడా మరి టీవీ ప్రేక్షకులారా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ మీకు శుభాలు తెలియజేస్తున్నాను. If you are here for the first time, I welcome you to our channel and for our service as well. మరి మొట్టమొదటిసారిగా మీరు వీక్షిస్తున్నట్లయితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మీ యొక్క ఛానల్ కొరకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. And we've got only 30 minutes, so I would ask you to come and sit before the channel so that we would enjoy the service today. మరి మీ అందరూ కూడా మరి టీవీ ముందుకు వచ్చి కూర్చొని ఈ 30 నిమిషాల్లో మనం దేవుని యొక్క వాక్యం విని సంతోషించాలని ఆనందించాలని కోరుతూ ఉన్నాను. If you are celebrating your birthdays this week, I would ask you to stand up, so we're going to pray for you. మరి ఒక వారంలో పుట్టినదినాలు ఎవరైనా జ్ఞాపకం చేసుకున్నట్లయితే వాళ్ళు లేచి నిల్చోవలసిందిగా మనం చేస్తున్నాను. And if you have your wedding anniversary celebrations this week, please do stand up as couple together. ఎవరైనా ఈ వారములో వివాహ దినాలు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు ఉంటే వారు దంపతులు దయచేసి లేచి నిల్చోవలసిందిగా మనం చేస్తున్నాను. We know we have a lot of news around us, so we might have lost someone which is close to our heart. We would also pray for the condolence, comfort in their families as well. ఎవరైతే తమ ప్రియులను పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారో వారికి ఓదార్పు కొరకు ఆదరణ కొరకు మేము కూడా ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాం. Let's all close our eyes, bow our heads and look at the Lord in prayer for a moment to pray for all of us. మరి నిల్చున్న వారందరూ కొరకు మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీపిద్దామండి. Our gracious heavenly Father, we come before your presence this morning. ఈ సన్నిధిలో ప్రభువా ఈ రోజు మేము వస్తున్నాం తండ్రి. I pray for the people who are celebrating their birthdays this week, O Lord. ఈ వారంలో ఎవరైతే జన్మదినములను జ్ఞాపకం చేసుకుంటున్న ప్రభువా సంతోషిస్తున్నారో, we know that every day is a gift from you, Lord. అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి దినము కూడా నీ యొక్క అయ్యా ఆశీర్వాదకరమైన వరమే. As they're celebrating their birthdays this week, I pray that you would bless this new year for them and make this new year blessing in their lives. ఈ నూతన సంవత్సరం వారికి అనుగ్రహిస్తున్నందుకే స్తుతులు స్తోత్రములు. ఈ నూతన సంవత్సరం ప్రభువా వారు ఎంతగానో ఆశీర్వదించి సంతోషించుట కృప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. And also we bring wonderful couples in the presence of you, Lord. అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఇదిగో ఈ దంపతులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. Thank you for adding one more year as an anniversary in their lives. వారి యొక్క దాంపత్య జీవితంలో మరొక సంవత్సరాన్ని మీరు అనుగ్రహించినందులకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. You have brought them together by your will and purpose. అయ్యా నీ యొక్క ఉద్దేశ ప్రకారము నీ చిత్త ప్రకారము వారిని ఒకరుగా వారి కుటుంబంలో దాంపత్య జీవితం జీవించుటకు దంపతులుగా చేసినందుకే వందనములు. As they're stepping into a new year, I pray that you would be with them throughout this new year, O Lord. అయ్యా వారు మరొక సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉండగా నీ యొక్క ఆశీర్వాదములు వారి మీద కుమ్మరించి వారితో ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. And also I pray for the people who are in need of comfort and condolence, Master Lord. అయ్యా ఎవరైతే ప్రభు ఆదరణ కొరకు నా తండ్రి ఎదురు చూస్తున్నారో, Lord, I pray that you be their comforter in their family. అయ్యా వారి కుటుంబంలో ప్రభువా నీవు వారికి ఆదరణకర్తగా ఉండి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. Give them peace in the family, Lord. వారి కుటుంబంలో శాంతి ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాం. Be the king of the family. ఆ కుటుంబానికి మీరు రాజుగా ఉండమని వేడుకుంటున్నాం. Bring everyone into your mighty hands. అయ్యా ప్రతి ఒక్కరిని యొక్క మంచి హస్తములకు సమర్పించుకుంటూ In Jesus' name I pray. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. Amen and amen. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. It's a great joy to be back here on this channel again. మరి ఈ యొక్క ఛానల్లో మీతో కూడా మరి ఉండడము మాకెంతో సంతోషంగా ఉంది. What a day to start today. మంచి ఆశీర్వాదకరమైన దినాన్ని మనం ప్రారంభిస్తూ ఉన్నాం. So I would ask you to pause all your works for a moment and just come and listen to the word of God. మీ విషయాలను కూడా పక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి వినాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. I know we have a lot of work at home, but this is the time for the Lord. మన కుటుంబంలో మన గృహాల్లో చాలా పనులు ఉంటాయి, కానీ ఇది దేవుని యొక్క వాక్యం వినే సమయం కనుక దయతో మీరు దేవుని యొక్క వాక్యం వినాలని ఆశపడుతూ ఉన్నాను. Again, I want to remind you what we are talking on every Sunday morning. మరి ప్రతి ఆదివారం ఉదయకాల సమయంలో మనము దైవ సందేశం వింటున్నాం. ఆ దైవ సందేశాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాను. So we spoke about freedom from fear of enemy. మరి మొదటి ఆదివారం మొదటి ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు శత్రు భయము నుంచి మనకు విడుదల అనేటువంటి అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. And previously we spoke about freedom from the fear of future.
మరి ఇంకొక ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకునే విశేషం ఏంటంటే భవిష్యత్తును గురించిన భయము నుంచి విడుదల అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. Today we're going to see last part of this episode. మరి ఈ సందేశము ఈ దినాన్ని ఈ ఆదివారమున ఈ చివరి అంశానికి మనం వచ్చాము. So that we're going to concentrate on something which is very important to all of us. మన జీవితంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నాం. So the topic for today I would like to bring to your attention is ఈ రోజు మనం తెలుసుకుంటున్నటువంటి సందేశం ఏంటంటే freedom from fear of death. మరి మరణ భయము నుంచి విడుదల అనేటువంటి సందేశాన్ని వింటూ ఉన్నాం. I think this is the most important word this morning for all of us. నేను అనుకుంటున్నాను ఈ యొక్క సమయంలో మనకందరికి కూడా ఈ యొక్క అంశము ఈ సందేశము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంటుందని నేను అనుకుంటూ ఉన్నాను. Because when you look around there is fear of death, my dear friends. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చుట్టూ పరిశీలన చేసినప్పుడు మరణ భయము అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. You know that we are all afraid of this virus. మరి మనకందరికీ తెలుసు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ వైరస్ విషయంలో చాలా భయాందోళన కలిగి ఉంటున్నారు. And there is fear of death in our lives today. మన జీవితాల్లో ఈ మరణ భయం అనేది మనం చూస్తూనే ఉంటున్నాం. And I know I'm also in fear of death as well. అవును, నేను కూడా నాకు ఒక భయం ఉంది, మరణం అనేటువంటి భయం నాకు కూడా ఉంది. That is the reason why we are also following the instructions by the government. మరి అందుచేత మనకు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనలు మనం పాటిస్తూ ఉన్నాం. So where is the freedom for us today? ఈ రోజు మనకు స్వేచ్ఛ అనేది ఎక్కడ దొరుకుతూ ఉంది? And we are also looking for freedom as well. అవును, మనమందరం కూడా స్వేచ్ఛ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాం. And we are also like, will there be a freedom from virus one day? మనం ఒక దినాన ఈ వైరస్ నుంచి అందరం కూడా స్వేచ్ఛగా ఉండాలని విడుదల పొందాలని We are అనుకుంటున్నాం. also expecting the researchers to find a vaccine for this virus. మరి ప్రపంచంలోటువంటి అనేకమైనటువంటి సైంటిస్టులు ఈ యొక్క వ్యాక్సినేషన్ అనగా టీకాలు ఎక్కువగా కనిపెట్టాలని అది మనకు అందించాలని కూడా మనం కోరుకుంటూ ఉన్నాం. Because we are looking for freedom from death. ఎందుకంటే ఈ మరణ భయం నుంచి మనం విడుదల పొందాలని ఆశిస్తూ ఉన్నాం కదా. And also let me remind you few people, well-known people from the world, I would like to bring to your notice. మరి ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కొంతమంది వ్యక్తులను మీ దగ్గరికి తీసుకోవాలని ఆశపడుతున్నాను. And I recently went through a video in WhatsApp. మరి వాట్సాప్ లో మరి నేను ఒక మంచి వీడియో నేను చూడగలిగాను. It was about Michael Jackson. We all know about him. మరి ఆ వీడియో ఎవరి గురించి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మైకేల్ జాక్సన్ అటువంటి వ్యక్తి గురించి. And I read in the video that he wanted to live more because he was afraid of death. He wanted to live more. మరి అయితే ఆ వీడియోలో మరి మైకేల్ జాక్సన్ గారు ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలని మరణ భయమును తప్పించుకోవాలని ఆశపడుతున్నట్టుగా ఆ వీడియో నేను గమనించాను. So I read it and I was amazed to see the documentary of him. మరి ఆ యొక్క వ్యక్తి గురించి డాక్యుమెంటరీ నేను చూస్తున్నప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను. And he was so much into this health conditions. మరి ఆయన యొక్క ఆరోగ్య విషయంలో చాలా విషయాలు నేను గమనించాను. And he had a doctor for each organ in his body. మరి ఆయన ఎంతో గొప్పవాడంటే ఆయనకున్నటువంటి అవయవము ప్రతి అవయవానికి ఒక్కొక్క వైద్యుడిని ఆయన కలిగి ఉన్నాడు. And each doctor will take care of him every day. మరి ప్రతి ఆ యొక్క వైద్యుడు ఆ ఆర్గన్ గురించి ఆ యొక్క అవయవం గురించి ప్రతిరోజు అతని గురించి పరీక్షించేవాళ్ళు. Doctors will give him the instruction what to eat, what not to eat. మరి ఆ వ్యక్తి దగ్గరకు వచ్చినటువంటి వైద్యులు ప్రతి ఒక్కరు కూడాను ఏమి తినాలా ఏమి తినకూడదు అనేటువంటి విషయాలు కూడా అతనికి చెప్పేవారు. Everything was under control. మరి ప్రతిదీ కూడా ఆయనకు ఆధీనంలో ఉండేటువంటిది. So there is no chance of death in his life. మరి అసలు మరణము అనేటువంటిది ఆ వ్యక్తికి రావడం అనేది అస్సలు కుదరదు. It was impossible. అసలు అది కుదరదండి. And one day in his life he passed away. మరి ఒక దినం ఏం జరిగిందంటే ఆయన జీవితంలో అతను చనిపోయాడు. So death is for everyone. We have to realize that. మరి ఎందుకంటే మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. అది ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి. This life is temporary, my dear friends. మరి ఈ జీవితము అది తాత్కాలికమైనది జ్ఞాపకం చేసే No స్నేహితులారా. matter how many doctors you have today. ఎంతమంది వైద్యులు నీకు కలిగి ఉన్నారో అది ప్రశ్న కాదండి. One day we're going to see Jesus. That is the whole point I'm going to talk today. అయితే నేను చెప్పేటువంటి సందేశంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక దినాన మనము యేసును చూడగలుగుతున్నాము. And the point of death is for every one of us. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణం అనేది ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. Even Michael Jackson has passed away. మైకేల్ జాక్సన్ కూడా అంతమంది వైద్యులు పెట్టుకుని ఆయన చనిపోయాడు. But today you and I are in this world that we are experiencing the fear of death. మరి ఈ ప్రపంచంలో నీవు నేను ఉన్నావు గనుక మనమందరము కూడా ఈ మరణం అనే భయాన్ని మనం అనుభవిస్తూ ఉంటున్నాం. How much ever you be safe in this world to look after yourself. మరి ఎంతగా నీ ఒక జీవితాన్ని లేక నీ బ్రతుకుని నువ్వు భద్రం చేసుకుంటున్నావో.
there is death for us for sure. తప్పకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు ఒక మరణం ఒకటి అనేది ఉన్నదని. We have to realize that, my dear friends. తప్పకుండా మనము చనిపోతున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. The whole point, what I'm trying to bring to your notice is, మరి ఉదయకాల సమయంలో ఏదైతే నేను సందేశాన్ని మీ దగ్గరకు తీసుకోవాలనుకుంటున్నానో, how much ever God is trying to protect us. మరి మన దేవుడు ఏ రీతిగా మనల్ని భద్రపరుస్తున్నాడు. He might have done lot of miracles in your life. మన జీవితంలో అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యకాలు జరిగించి ఉన్నాడు. Oh, you would have testified the wonderful works of God in churches. దేవుని యొక్క అద్భుత కార్యాలు మన సంఘాల్లో మన జీవితంలో జరుగుతున్న మనం సాక్ష్యముగా ఉంటున్నాం. But when you come to the point where you are afraid, you're forgetting all of it. మరి మన యొక్క జీవితంలో అంతట మనము సాక్ష్యం చెప్తూనే ఉన్నాం కానీ ఆ మరణ భయము అనేది వచ్చేసరికి మనం కూడా భయపడిపోతున్నాం. And we are forgetting what God has done in a past life. మన జీవితంలో ఏ అద్భుతాలు చేసాడో అది మర్చిపోయి భయపడుతుంటున్నాం. The God who brought you out of death is able to bring you out of death as well. మరి మన మరణ భయములో నుంచి కాపాడే దేవుడు ఇంకా మరణములో నుంచి మనల్ని కాపాడే దేవుడుగా The ఉంటున్నాడు. God who healed you yesterday will heal you today as well. మరి ఆయన స్వస్థపరిచిన దేవుడు ఇక ముందు కూడా స్వస్థపరుస్తాడు. The God who provided you in the past will provide you in the future. ఏ దేవుడైతే మనకు అన్ని సమకూర్చాడో ఆ దేవుడే మళ్ళీ భవిష్యత్తులో మనకు సమకూరుస్తాడు. So we have to believe in the promises of God. కనుక తప్పనిసరిగా మనము దేవుని యొక్క వాగ్దానాల ఎడల మనం నమ్మకం కలిగి ఉండాలి. We have to obey the promises of God. దేవుని యొక్క వాగ్దానాల ఎడల మనం విధేయత కలిగి ఉండాలి. You have to obey the commandments of God. దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనం విధేయత కలిగి ఉండాలి. Then you will see the miracles of God. అప్పుడే దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం మన జీవితంలో చూడగలము. Even the people of Israel, మరి ఇశ్రాయేలు ప్రజలు చూస్తే when you have read the passage in Exodus, మరి నిర్గమాకాండం కొన్ని అధ్యాయాలు మనం గాని చదవగలిగితే in the 14th chapter it is very very clear for on our side. మరి 14వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనకు తెలియజేయబడి ఉంది. Verse 12, 13 and 14, let me read it for you. 14వ అధ్యాయము 12వ వచనము 13, 14 వచనాలు మీ కొరకు నేను చదువుతాను. Didn't we tell you this would happen while we are still in Egypt? We said, leave us alone. Let us be slaves to the Egyptians. It is better to be slave with them than collapse in wilderness. ఇలాగా దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. మా జోలికి రావద్దు, ఐగుప్తులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. And Moses replied it very powerfully to them. అయితే మోషే వారికి చాలా గొప్పగా ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు. And he said, don't be afraid. మోషే అంటున్నాడు, భయపడకుడి, just stand still and watch. The Lord will rescue you today. మరి దేవుడు కలిగి చేసే రక్షణ మీరు ఊరకొని నిలిచుండి చూడుడి. The Egyptians that you see today will never see you again. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీదట మరి ఎన్నడూ మీరు చూడరు అని చెప్పాడు. The Lord himself will fight for you. యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. Just stay calm. మీరు ఊరకయే ఉండుడని ప్రజలతో చెప్పాను. Wonderful word this morning for us. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి వాక్యాన్ని, ఆశ్చర్యకరమైన అద్భుతమైన వాక్యాన్ని దేవుడు మనకి We are ఇస్తున్నాడు. just like Israel people sometimes in our lives. ఒక్కొక్కసారి మనము ఇశ్రాయేలు ప్రజల వలె మన జీవితంలో మనం ఉంటాం. God would have brought us from the deepest trouble to peace, yet we still forget that. మన జీవితంలో ఎంతో కష్టమైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు మనకు సహాయం చేసి బయటకు తీసుకొచ్చినప్పుడు మళ్ళీ అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము భయపడిపోతూ ఉంటాం. We are in the situation where we forget the promises of God. ఎందుకంటే మనము మన జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానములు చూసి కూడా, ఆయన చేసిన అద్భుతాలు చూసి కూడా మనం మర్చిపోయి ఉంటుంటాం. Now we are afraid of sickness. మనం ఎందుకంటే వ్యాధుల గురించి మనకు భయపడి ఉండొచ్చు. We are afraid of virus today. మరి వైరస్ గురించి మనకు భయం ఉండొచ్చు. We are afraid of finances today. మరి ఆర్థిక విషయంలో మనకు భయం ఉండొచ్చు. We are afraid of death today. మరి మరణ భయం అనేది మన జీవితాల్లో ఉండొచ్చు. But let me tell you the good news to you. ఈ రోజు మీకు ఒక శుభవార్త చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా. God is in control of everything. మన దేవుడు ప్రతిదాన్ని కూడా తన ఆధీనంలో, తన యొక్క అధికారంలో ఉంచుకొని ఉన్నాడు. He is the Lord of lords and King of kings. ఆయన ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయి ఉన్నాడు. He is your creator. ఆయన మన యొక్క సృష్టికర్త అయి ఉన్నాడు. He is our deliverer. ఆయన మన యొక్క విమోచనకర్త అయి ఉన్నాడు. He is our protector. ఆయన మనల్ని భద్రపరిచేవాడుగా ఉంటున్నాడు. He is your God, my dear. ఆయన మన దేవుడు, నీ దేవుడే ఉంటున్నాడు. We have to realize that he is the living God. Amen. ఎందుకంటే ఆయన సజీవమైన దేవుడుగా ఉన్నాడు, మనం గుర్తించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear friends, we are serving the God who is alive yesterday, today and forever. మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన నిజమైన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా సజీవుడిగా ఉంటున్నాడు. The Israel people have experienced the wonderful works of God, yet they are afraid. మరి వారు ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క అద్భుత కార్యాలు అనుభవించినప్పటికీ వాళ్ళు ఇంకనూ భయాందోళనలో ఉంటున్నారు. And they are telling it to Moses that
Have we have told you before that we would have been there? మరి వారు అంటున్నారు, నీకు మేము ముందుగానే చెప్పాం కదా, మేము ఐగుప్తు దేశంలో మేము ఉన్నప్పుడు మీతో చెప్పింది ఇదే కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మొగటే మంచిదని చెప్పారు కదా. Sometimes in our lives we are in a situation where we talk to Jesus like that. మరి ఒక్కొక్కసారి మనం కూడా దేవునితో అలాగా మాట్లాడుతుంటాం మన భయాందోళనలో. Lord, have I done anything wrong? Why is this situation for me? ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నాకెందుకు ఇలాంటి స్థితి నాకు వచ్చింది? Why me, Lord? ఎందుకు నేను దీన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది? Why myself going through lot of temptation, lot of troubles? ఎందుకు ప్రభువా నేను మాత్రమే ఇటువంటి శ్రమలలో ఇటువంటి బాధలలో నేను ఎదుర్కోవాల్సి వస్తుంది? Why Satan is troubling me so much? ఎందుకు నన్ను సాతానుగాడు నన్ను శోధిస్తూ ఉన్నాడు? I am in fear of death, Lord. నేను మరణ భయముతో ఉంటున్నాను. But we have to realize అయితే మనం గుర్తించాలండి, God is fighting all our battles, my dear friends. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు సహాయముగా ఉండి మన కొరకైన యుద్ధం చేస్తూ ఉన్నాడు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God is fighting all your battles, my dear friends. మన యుద్ధాలన్నీ కూడా దేవుడే మన పక్షంగా చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, all you have to do is trust in the promise, obey the commands and stay calm. చేయవలసింది ఏంటంటే ఏమీ లేదు, దేవునందు విశ్వాసం ఉంచడము, ఆయన ఆజ్ఞలను పాటించి విధేయత కలిగి ఉండడము, ఆయనందు విశ్వాసం కలిగి ఉండడం. No matter how much the Pharaoh's army is there with you. అక్కడ ఫరో యొక్క సైన్యము ఎంతమంది మన మీదకి వస్తున్నారో అది కాదు మనకు వచ్చిన సమస్య. And the people of Israel, they were afraid because there is an army behind, there is a Red Sea before them. వారికి ఉన్నటువంటి ఇశ్రాయేలుకున్న భయం ఏంటంటే వెనుక వైపున ఫరో సైన్యం వస్తుంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డం ఉన్నది. There is no way for them. వారికి ఎక్కడ కూడా దారి లేదండి. They are in a situation where do or die. మరి ఆ పరిస్థితుల్లో వాళ్ళు మరణించమా లేకపోతే బతకడమా అనేటువంటి పరిస్థితులు ఉండిపోయారు. They are asking Moses, why are you here to kill us? మరి వారందరూ కూడా మోషేను ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అంటున్నారు. And they have forgotten how wonderful working God is with them. మరి వాళ్ళు మర్చిపోయారు, ఏమని మర్చిపోయారంటే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు వారితో ఉన్నాడు అనే సత్యాన్ని మర్చిపోయారు. We have to realize today, my dear friends, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం గుర్తుంచుకోవాలి, if you are in a fear of death, ఒకవేళ నువ్వు మరణమయ్యే భయంలో ఉంటే, if you think there is no way in your life, ఒకవేళ నీ యొక్క జీవితంలో ఇంకా వేరే మార్గము లేదు అనుకుంటే, if you think that there's no doctors to heal you today, ఒకవేళ మరి వైద్యులు నిన్ను స్వస్థపరచలేరు అని అనుకుంటే, if you think there is a disease that no one can heal you today, మరి నీకున్నట్టు వ్యాధి ఎవరు కూడా స్వస్థపరచలేరు అనుకుంటే, if you are experiencing the sentence of death in your life, in any way of your life, మరి యొక్క జీవితంలో మరణము వచ్చేస్తుంది అనేటువంటి భయమును ఎదుర్కొంటూ ఉంటే, let me tell you, my dear friends, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీతో నేను చెప్తున్నాను, the God who made a way in the Red Sea will make you a way in your life. ఏ దేవుడైతే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి దారి చేశాడో అదే దేవుడు నీ జీవితంలో ఒక దారి నీకు చేస్తాడు. He is going to make a way for you. నీ కొరకు ఆయన ఒక మార్గము ఏర్పాటు చేస్తాడు. The way is going to be a blessing in your ఆ life. మార్గము నీ జీవితంలో నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. Like Israel people have walked on the dry land, you will walk on the dry land again. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఆరు నేల మీద నడిచారో అదే రీతిగా నువ్వు కూడా ఆరు నేల మీద నడుస్తావు. God is going to bless you like that, my dear. దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదించబోతున్నాడు. You have to obey the commandments of God. దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క వాక్యానికి నీవు నేను విధేయులుగా ఉండాలి. My dear friends, come before the presence of God today. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధి దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. If you ask me, Lord, if you ask me, Pastor, ఒకవేళ పాస్టర్ గారు నన్ను అడిగితే, yes, I have fear of death. నాకు నిజంగా మరణం అనే భయం నాకు ఉంది అని చెప్పగలిగితే, And now the world is going somewhere where we all going to end one day. మరి ఎలాగైనా సరే ప్రపంచము కూడా ప్రతి కూడా మనము ఆ దేవుని యొక్క మరణ భయం అనే దాంట్లో మనము ముగించబోతున్నాం మన జీవితాన్ని. If you ask me today, Pastor, I have a question for you. మరి మీరు అడగవచ్చు, పాస్టర్ గారు నాకు ఒక ప్రశ్న ఉంది. How could God would take away the fear inside of me? మరి నాలో ఉన్నటువంటి భయాన్ని దేవుడు ఏ రీతిగా తీసివేస్తాడు అని అనవచ్చు మీరు. Maybe you have lot of questions in your heart today. ఒకవేళ మీ జీవితంలో అనేక ప్రశ్నలు మీకు ఉండొచ్చు. Yes, the fear of death is common, my dear friends. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మరణ భయం అనేది ప్రతి ఒక్కరికి అది సర్వసాధారణంగా ఉండేటువంటి ప్రశ్నే. You know, I have read an article one day. మరి నేను ఒక రోజు ఒక ఆర్టికల్ చదివాను. And in that article it says about a bodybuilder. మరి ఒక వ్యాయామం చేసేటువంటి వ్యాయామకర్త, మంచి శరీర దారుఢ్యం కలిగినటువంటి వ్యక్తి గురించి చదివాను. He had won a lot of tournaments. మరి ఆయన అనేకమైనటువంటి సవాళ్లు ఎదుర్కొని ఆయన ఉన్నాడు. And one of the articles it says like this about him. మరి ఆ యొక్క వ్యక్తి గురించి ఇలాగ నేను చదివాను. And in that article it says, how much ever you build your body, how much ever you have a stamina,
మరి ఆ యొక్క వ్యక్తి తన శరీర దారుఢ్యాన్ని ఎంతగా పెంచుకున్నా, how much ever he worked hard to win lot of titles, మరి ఆ యొక్క పోటీల్లో అతను సవాళ్ళు ఎదుర్కొని అనేకమైనటువంటి ఆయన పతకాలు ఆయన పొందుకున్నా, nothing couldn't help him in the point of death in his life. మరి ఆయన మరణం అనేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఆ పతకాలు ఆయనకేమి సహాయం చేయలేకపోయాయి. He died in very early age. ఆయన చాలా చిన్న వయసులోనే చనిపోయాడు. So death is common in our lives, but we don't know when we will have the death in our life. మరి మరణం అనేది మన జీవితంలో సర్వసాధారణమైనప్పటికీ అది ఎప్పుడు మన జీవితంలో మనకు సంభవిస్తుందో మనకు తెలియదండి. If you see around the world around us now, మన చుట్టూ ఉన్న మన ప్రపంచాన్ని ఒకసారి మనం చూస్తే, we sometimes think God is coming again very soon. అయితే దేవుడు త్వరగా మళ్ళీ ఒకసారి తిరిగి మన దగ్గరకు వస్తున్నాడు సత్యాన్ని మనం తెలుసుకుంటాం. Lot of articles are saying this, my dear friends. అనేకమైనటువంటి వార్తలు మనం చదువుతున్నప్పుడు మనకు అది తెలుస్తూ ఉంటుంది. And I have seen a lot of people talking about, yes, the signs that we see around us is a sign of God's coming very soon. మరి అనేకమంది దైవజనులు మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మార్పులను మనం చూస్తుంటే యేసుక్రీస్తు ప్రభు తిరిగి ఆయన త్వరగా రాబోతున్నాడు సత్యాన్ని అనేకమంది దైవజనులు చెప్తూనే ఉన్నారు. When I was preparing for this message, మరి యొక్క సందేశం కొరకు నేను సిద్ధపడుతూ ఉండగా, yes, I am afraid of death one day. Yes, అవును, because నేను కూడా సిద్ధపడుతూ ఉండగా నేను కూడా ఒక దినాన్ని చనిపోతున్నాను అనే సంగతి నేను తెలుసుకున్నప్పుడు నేను కూడా కాస్త భయాందోళనకు గురయ్యాను. But the thing is, I have to get ready to see the Lord. అయితే విషయం ఏంటంటే నేను తప్పనిసరిగా ఈ మరణాన్ని ఎదుర్కోవాలి, నా యేసు కొరకు నేను జీవించాలి. And in Gospel according to Mark 13th chapter, it says like this. మరి మార్కు సువార్త 13వ అధ్యాయము ఈ రీతిగా చెప్తూ ఉంది. And disciples have asked Jesus, what will be the signs to the ends of the times? మరి శిష్యులు యేసుతో ఇలా అంటున్నారు, అయ్యా ఈ యొక్క ప్రపంచానికి లోకానికి చివర అనేది ఎలా ఉంటుంది, దానికి ఉన్నటువంటి సూచనలు ఏంటి అని అడుగుతున్నారు. And Jesus gave them a warning and an encouragement as well. అయ్యా యేసు వారికి సూచనలతో కూడినటువంటి ఆయన సలహాలు ఇస్తూ ఉన్నాడు. And you can read at home in your personal prayers. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మార్కు సువార్త 13వ అధ్యాయం చదివి మీరు ప్రార్థన ఉండాలని కోరుతూ ఉన్నాను. The whole point in this chapter is, మరి ఆ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, we are living in the end days, my dear friends. మనము ఈ చివరి సమయాలకు వచ్చేసాం, చివరి గడియలకు వచ్చేసాం. Because we could say that because all the instruction that is given by God is happening. మరి యేసయ్య ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. And we have to realize that we are going to die one day. మనం ఖచ్చితంగా మనం గుర్తించాలి, ఒక రోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. And when you leave this world, where you are going to be, my dear friends? మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఆ ఉద్దేశం కూడా మనం తెలుసుకొని ఉండాలి. If I ask you a question today, ఈ రోజు మీకు ఒక ప్రశ్న వేస్తే, if God is coming tonight at 12 o'clock, what will be your reaction? ఈ రోజు రాత్రి 12 గంటలకి దేవుడు వస్తే మన దగ్గరికి నీ యొక్క స్పందన ఏంటి? How would you get prepared? ఎలా నువ్వు సిద్ధపడి ఉన్నావు? How would you get prepared to go with the Lord? మరి ఎలా నువ్వు సిద్ధపడి యేసుతో కూడా వెళ్ళాలనుకుంటున్నావు? Will you be relaxed? అయ్యా నువ్వు ప్రశాంతంగా ఉన్నావా? Or will you be doing in some position where you are tensed? మరి నువ్వు ఒక ఉద్రేకతో ఉన్నావా? How will your reaction be if God is coming tonight? యేసు ఈ రోజు వస్తే, ఈ క్షణాన్ని వస్తే, ఈ రాత్రి వస్తే నీ యొక్క స్పందన ఎలా ఉన్నది? And in Mark 13 it says, be alert. మరి 13వ అధ్యాయంలో చూస్తే మరి మీరు సంసిద్ధంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, Be alert. జాగ్రత్తగా ఉండండి. Master might come any time. మరి యజమానుడు ఏ రీతిగా ఎప్పుడైనా రాగలడు. You have to be awake. నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి, You శక్తిగా have ఉండాలి. to be awake, my dear friend. ఖచ్చితంగా నువ్వు మేలుకొని ఉండాలి, ప్రేమను దేవుని బిడ్డలారా. Awake in the Spirit of God. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు మెలుగుతూ ఉండాలి. Let your spiritual life be a strengthening in your నీ life. ఆత్మీయ జీవితము బలమైనటువంటిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. Spend time in the presence of God. దేవుని యొక్క సన్నిధిలో అనే సమయము నీవు ఆయనతో గడిపి ఉండాలి. Yes, we are in the fear of death, but when you spend time in the presence of God, నిజమే ప్రేమను దేవుని బిడ్డలారా, మరణం అనే భయం మనకు ఉండొచ్చు, కానీ మనం దేవుని సన్నిధిలో సమయాన్ని మనము అనుభవించినప్పుడు you will realize that yes, I'm going to be one day and I have to get ready for that. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆయన మోకరించి సహవాసం చేస్తావో అప్పుడు నీవు నేను యేసుతో కూడా ఉండగలను అనేటువంటి నిశ్చయానికి నువ్వు వస్తావు. Then you will not be afraid of death. అప్పుడు నీవు ఈ యొక్క మరణం అనే భయము నీకు ఉండదు. You have to come before the Lord, kneel down, నీవు మోకరించి దేవుని సన్నిధికి రావాల్సి ఉంది. and say, Lord, I am prepared to be with you. అప్పుడు నువ్వు చెప్పవలసి ఉంది, యేసయ్యా నేను సంసిద్ధత కలిగి ఉన్నా నీకు చేరుకోవడానికి. Anytime you might come, I will be ready. నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలం. Today I might have good health. ఒకవేళ ఈ రోజు నేను మంచి ఆరోగ్యవంతుడిగా ఉండొచ్చు.
Even if I'm sick, I don't care. ఒకవేళ నేను అనారోగ్యమైనా కూడా వ్యాధిగ్రస్తుడైనా కూడా నేను భయపడను. Because I want to be with. That is my longing in my life. మరి నా ఉన్న కోరిక ఏంటంటే నేను ఒక దినాన యేసుతో కూడా ఉంటాను. And when Moses knew that he's not going to see the promised land, మరి ఆ మోషే ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చూడకపోయినప్పటికీ Moses was prepared to go and be with the Lord. ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు ఆయన దేవుని చేరుకోవడానికి. And every person in the Bible that we read, మనం ప్రతి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు they were prepared to see the Lord. ప్రతి ఒక్కరు కూడా దేవునితో ఉండడానికి సిద్ధపాటు కలిగి ఉన్నట్టుగా చూస్తున్నాం. Stephen was not afraid of his death. స్టెఫను తన జీవితంలో మరణం గురించి భయపడలేదు. He never afraid of his death. ఆయన ఎప్పుడు కూడా ఆయన మరణం గురించి భయపడలేదు. He was ready to die for Christ. ఆయన క్రీస్తు కొరకు చనిపోవడానికి సంసిద్ధత కలిగి ఉన్నాడు. Today my advice to all of you is, మరి ఈ రోజు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే మీకు today my encouragement for all your families, మిమ్మల్ని నేను ఏ రీతిగా ప్రోత్సహిస్తున్నాను, మీ కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నానంటే this world is temporary. మరి ఈ లోకం మనకు చాలా తాత్కాలికమైనది. But we have to realize we will die one day. మరి ఖచ్చితంగా మనము గుర్తించాలి ఒక రోజు మనము ఈ లోకాన్ని విడిచిపెట్టవలసి ఉంది. Tomorrow is too late, my dear friend. ప్రియమైన దేవుని బిడ్డ, రేపు అనేది మనకు చాలా మరి లేట్ అయిపోతూ ఉంది. Today is the day that the Lord has made for you and me. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన కొరకు దేవుడు సిద్ధపరిచిన దినముగా మనం భావించాలి. We have to ask Lord, if I close my eyes today, will I be with you? ఒకవేళ ప్రభువా ఈ లోకంలో నేను కన్ను మూస్తే నేను నీతో కూడా ఉండాలి. I will continue to obey your commandments in my life. నా జీవితంలో నీ యొక్క వాక్యాన్ని నీ యొక్క బోధనను విధేయత కలిగి జీవిస్తాను. I want to ask you to bless me with a wonderful health today. అయ్యా ఈ రోజు నాకు నీ యొక్క గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆరోగ్యం నాకు ఇవ్వమని అడుగుతున్నాను. I know in this pandemic we are all afraid. మరి ఈ యొక్క ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఈ యొక్క తెగులు అనేటువంటి దాంట్లో అందరం భయపడి ఉంటున్నాం. We don't know when we will die. ఎప్పుడు మనం చనిపోతాం మనకు తెలియదు. The signs are showing that you are coming soon. అయ్యా నీ యొక్క మరి గుర్తులు కూడా అన్ని చూస్తున్నాం, మా ప్రపంచంలో నువ్వు వస్తున్నావని. We are getting ready for you, Lord. మేము నీ యొక్క ఆశీర్వాదం కొరకు మీ యొక్క రాకడ కొరకు మేము సిద్ధపడుతూ ఉన్నాం. That is our hope in Christ today. అదే మాకు మా జీవితంలో అయ్యా అది నిరీక్షణ అయి ఉన్నది. That is our hope, my dear friends. అదే మన యొక్క నిరీక్షణ. ప్రియమైన స్నేహితులారా, Don't be afraid of death today. మరి మరణము గురించి భయపడనే వద్దు. Don't be afraid of death today. మరి ఈ రోజు మరణం గురించిన భయం పక్కన పెట్టండి. When you close your eyes here, you should open your eyes in heaven. ఒకవేళ ఈ లోకంలో మనం కన్ను మూస్తే మనము దేవుని లోకంలో కళ్ళు తెరుస్తాం. That is our hope today. అది మన యొక్క నిరీక్షణ ఉంది ఈ మన జీవితంలో. Be brave that we're going to see God one day. ధైర్యంగా ఉండండి, మనం ఒక రోజు యేసుని చూడబోతూ ఉన్నాం. That is the Lord's wish in our lives today. అదే దేవుని యొక్క చిత్తం మన జీవితాల్లో. And let's close our eyes and bow our heads. మన తలలు ఉంచి మనం కళ్ళు మూసుకుంటామండి. Fear of death is common. మరి మరణ భయం అనేది చాలా వాస్తవమే. But when you die, will you be with Christ? మరి చనిపోతే దేవునితో మనం ఉండగలమా? My intention is not that you have to die today, but I'm telling something deep this morning. నా ఉద్దేశం మీరు ఈరోజు చనిపోవాలని కాదు, కానీ ఒక మంచి ఉద్దేశము దేవుని యొక్క వాక్యం మీకు చెప్పని ఇష్టపడుతున్నాను. The message for all of us is, మరి మనకు అనుకునిచ్చినటువంటి దేవుని యొక్క సందేశం ఏంటంటే, God is so much of passion of love towards us. మన ఎడల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. And he is faithful to us. ఆయన మనకు ఎంతో విశ్వాస్యత కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. He is a faithful God in our lives. ఆయన విశ్వాస్యత కలిగినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. The whole point is, are you faithful to the God who created you? అయ్యే మరి మన ప్రశ్న ఏంటంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్తకు నువ్వు విశ్వాసముతో ఎదురు చూస్తున్నావా, విశ్వాసం కలిగి ఉన్నావా? Yes, my dear friends. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, God has blessed you throughout these years with wonderful blessings. మరి గడిచిన సంవత్సరాలన్నిట్లో కూడా దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు కదా. Be thankful to him. దేవునికి మరి కృతజ్ఞతలు కలిగి ఉండాలి. Be thankful to the God who has provided you. మరి దేవుడు చేసిన ప్రతి కార్యం అనుభవిస్తున్నాం కదా, ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. Heavenly Father, we bring all your people into your mighty hands. ప్రేమగల తండ్రి, నేను ఆమెకి బిడ్డలందరూ కూడా తీసుకుని వస్తున్నాను. Yes, we might have fear of death, but we want you to take care of our lives and be control in our lives. అయ్యా, మరణ భయం మాకు ఉన్నప్పటికీ ఆ భయం నుంచి మాకు విడుదల కలిగి చేసి మమ్మల్ని జాగ్రత్త చేసి మమ్మల్ని ప్రభుని యందు విశ్వాసం ఉంచేటట్లు చేయమని అడుగుతున్నాం. Yes, we want to be with your presence as we close our eyes here and to be with you, Lord. అయ్యా, నీతో ప్రభువా మేము ఉండుటకు తండ్రి ఈ రోజు మేము విశ్వాసం చేత ప్రార్థిస్తూ కళ్ళు మూసుకొని మీ సన్నిధిలో ఉంటూ ఉన్నాం. As your word says, be alert, and we want to be alert
wait for your will. అయ్యా నీ వాక్యము జాగ్రత్తగా ఉండండి అని చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి మేము కూడా జాగ్రత్తగా ఉండేటకు కృప చేయమని వేడుకుంటూ ఉన్నాం. Thank you for leading us. Thank you for the word this morning. మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నీ వాక్యం కొరకే వందనములు. Bless each one of the families that are watching this video. అయ్యా ఈ వీడియో ఎదురు వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. In Jesus' name, all things I ask, the Lord God will provide. Amen. ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా యేసుక్రీస్తు నామములో పొంది నమ్ముచున్నాము. ఆమేన్. Amen. ఆమేన్. God bless you. Thank you for your time, and we would love to see you again next week. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని విన్నందుకు వీక్షకులు ప్రేక్షకులు కూడా వందనాలు తెలియజేస్తున్నారు. దేవుని చిత్తమైతే మరొకసారి మనమందరం కూడా మళ్ళీ ఈ ఛానల్లో కలుసుకుందాం. God bless you. దేవుడు ఆశ్రయించును గాక. Amen. ఆమేన్.